నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4, L5 సమస్యలు, స్పాండిలైటిస్. వీటన్నింటికి సంబంధించి ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, వీటికి ఏ విధమైన చికిత్సా విధానాలు ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుండి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కనుక డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. కామన్గా అసలు ఈ మధ్యకాలంలో అందరికీ ఏజ్తో సంబంధం లేకుండా చూస్తున్న ప్రాబ్లం ఈ వెన్ను నొప్పి. ఎందుకంటారు సార్, కారణాలు ఏంటి? ఒకటండి, ఇఫ్ స్పైన్ ఈజ్ హెల్దీ ఇట్ నాట్ ఓన్లీ రిలీవ్స్ బ్యాక్ పెయిన్ బట్ ఆల్సో గివ్స్ యూ ఫ్రీడమ్ అంటారు. అంటే మన వెన్ను ఆరోగ్యంగా ఉంటే మనకు వెన్ను నొప్పి రాకుండా ఉంటుంది, మనకి స్వేచ్ఛను కూడా ఇస్తుంది. ఎలాంటి స్వేచ్ఛ ఇస్తుంది అని అంటే ఫ్రీడమ్ టు మూవ్, అంటే కదలడానికి స్వేచ్ఛనిస్తుంది. నెంబర్ 2 ఫ్రీడమ్ టు లివ్, అంటే మనం జీవించడానికి స్వేచ్ఛనిస్తుంది. అండ్ ఫ్రీడమ్ టు థ్రైవ్, అంటే మీరు అభివృద్ధి చెందడానికి, మీ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి కూడా స్వేచ్ఛనిస్తుంది. అలాంటి స్వేచ్ఛనిచ్చేటువంటి వెన్నుని మనం కాపాడుకుంటే ఎప్పటికీ బాగుంటాము. సో రెస్పెక్ట్ స్పైన్ అండ్ స్పైన్ విల్ రెస్పెక్ట్ యూ అని ఇంకొక కొటేషన్ ఉంటుంది. మనం నిజంగా స్పైన్ని గౌరవిస్తే అది మనల్ని గౌరవిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే గౌరవించడం ఎలా, ఆ గౌరవాన్ని మనం ఎలా తిరస్కరిస్తున్నాము అనేది తెలుసుకోవాలి. కారణాలకు వచ్చినప్పుడు మనం స్పైన్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేము, అందుకని స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అర్థం. ఆ రెస్పెక్ట్ ఇవ్వని కారణాలు ఏంటి అని అంటే ఓవర్ వెయిట్ అవ్వడం ఫస్ట్, అంటే మన బాడీ వెయిట్ని మనము తెలియకుండా పెంచుకోవడం. అలా బాడీ వెయిట్ పెరిగినప్పుడు మన ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గిపోయినప్పుడు అప్పుడు స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడి అది కాస్త స్పైనల్ ప్రాబ్లమ్స్కి, మిగతా హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ అన్నిటికీ కారణమైపోతూ ఉంటుంది. నెంబర్ 2 న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఈ కాలంలో జనాలందరూ కూడా ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటైపోయారు, కరెక్ట్ అయినటువంటి ఆహారం తీసుకోవట్లేరు, బోన్ స్ట్రెంథనింగ్ ఆహారం తీసుకోవట్లేరు, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవట్లేరు, కరెక్ట్ అయినటువంటి ఫ్యాట్స్ తీసుకోవట్లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఘీ ఉంది, ఘీ తీసుకోవడం చాలా తక్కువ చేసేసారు, ఎవరు ఘీ తినరు. అలాని నువ్వులు ఉంటాయి, ఆల్మండ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఫ్యాట్స్ తోటి, ఒమేగా 3 రిచ్ ఫ్యాట్స్ తోటి తయారైన ఆహార పదార్థాలు ఉంటాయి. అవన్నీ కూడా స్పైన్ స్ట్రెంథనింగే. ఇది కాకుండా పోస్చర్ అనేది కూడా ఇర్రెగ్యులర్గా పాటించడం, అంటే ఇష్టం వచ్చినట్టు కూర్చోవడం, ఇష్టం వచ్చినట్టు నిలబడడం, గంటల తరబడి ఒకటే పనిని చేస్తూ ఉండడం, అండ్ లిఫ్టింగ్ టెక్నిక్స్ని కూడా సరిగ్గా పాటించకపోవడం. అంటే మనం బరువులు ఎత్తడం ఏదైతే ఉందో అది మనము మోకాళ్ళతో బరువు ఎత్తాలి, అంతేకాని నడుముతో ఎత్తకూడదు. కాకపోతే నడుముతో ఒకసారి బరువులు ఎత్తడం స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటికలీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ వచ్చాడు మా దగ్గరికి, అంతా బాగానే ఉంది, రోజుకి 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాను, రోజు నా మూమెంట్ అన్నీ కూడా బాగుంటాయి, అయినా కానీ నాకు నొప్పి ఎందుకు వచ్చిందో తెలియదు డాక్టర్ గారు అన్నట్టుగా వచ్చాడు. మనం హిస్టరీ టేకింగ్లో ఆయనని అడుగుతూ ఉన్నప్పుడు మెల్లగా చెప్పిన విషయం ఏంటంటే 25 కిలోల బస్తా ఒక వారం కింద టక్కని ఎత్తేసాడంట. అది కూడా మోకాళ్ళు వంచకుండా ఎత్తేసాడు. ఎంఆర్ఐ తీసుకొని వచ్చాడు, ఎంఆర్ఐలో 3rd డిగ్రీ స్పైనల్ ప్రాబ్లం కనబడింది. సో నార్మల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 3rd డిగ్రీ స్పైనల్ ప్రాబ్లం అని ఎంఆర్ఐలో కనబడ్డప్పుడు బెంబేలు ఎత్తిపోయి ఆ డాక్టర్లు కూడా మీకు వెంటనే సర్జరీ చేయించుకోవాలని చెప్తారు. కాకపోతే ఎంఆర్ఐకి మనకు కనబడే లక్షణాలకి చాలా తేడా ఉంటుంది. మేము ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు అది 2nd డిగ్రీ స్పైనల్ ప్రాబ్లం అని డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేశాము. ఆటోమేటికలీ 3 మంత్స్లో ఆయన నార్మల్సీకి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఎక్సర్సైజెస్ ఆయన చేస్తున్నాడు, హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ కూడా లీడ్ చేస్తున్నాడు. సో పాయింట్ ఏంటంటే మోకాళ్ళ మీద మీరు బరువు ఎత్తకుండా నడుము మీద బరువు ఎత్తినారు అనుకోండి, ఆటోమేటికలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా కారణమవుతాయి. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మనం కూర్చునే చైర్ దగ్గర నుంచి, మనం పడుకునే మ్యాట్రస్ దగ్గర నుంచి, మనం వేసుకునే పిల్లో దగ్గర నుంచి, మనం ఒక సైడ్ ఏదైతే షోల్డర్ బ్యాగ్ వేసుకుంటామో దాని దగ్గర నుంచి, ల్యాప్టాప్ బ్యాగ్ ఏదైతే ఒక సైడ్కి వేసుకుంటారో దాని దగ్గర నుంచి, అరిగిపోయిన షూజు, అరిగిపోయిన చెప్పులు, మనం పెట్టుకునేటువంటి పర్సు బ్యాక్లో, ఇవే కాకుండా టైట్ అండర్ గార్మెంట్స్, టైట్ జీన్స్, టైట్ బ్రాస్, ఇవన్నీ కూడా వేసుకునే వాళ్ళందరికీ ఎప్పటికో ఒకప్పటికి బ్యాక్ పెయిన్ రావాల్సిందే, నెక్ పెయిన్ కూడా రావాల్సిందే. ఇవే కాకుండా మొబైల్ యూసేజ్ ఏదైతే ఎక్కువ అయిపోయిందో దాంతో కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఎంత సివియర్ స్పైనల్ ప్రాబ్లం అయినా
సెకండ్ బెస్ట్ ఒపీనియన్ మీకు కావాలి, సెకండ్ ఆప్షన్ కావాలి, బెస్ట్ ఒపీనియన్ కావాలి అని అంటే మాత్రం వర్ధన్ ఆయుర్వేదాన్ని విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 8 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా మేము సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. సో సర్జరీ అంటే భయపడకండి. సర్జరీ ఈజ్ ఎ రిస్కీ ప్రాసెస్. సర్జరీ లేకుండా, కత్తి ఘాటు లేకుండా, పెయిన్ కిల్లర్స్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా న్యాచురల్గా మేరు చికిత్స, మర్మ చికిత్స అనే పద్ధతుల ద్వారా మా దగ్గర ట్రీట్మెంట్స్ జరుగుతాయండి. ఎస్ సార్, మీరు ఇందాక చెప్పారు కొన్ని హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ అన్నారు కదా సార్. గీ తినరు, గీ తింటే లావు అవుతారు, ఆల్మండ్స్ కూడా డైలీ 2, 3, 5 లిమిట్గా తినాలి, ఇలాంటివి తినకూడదు అని ఒక మిత్ ఉంది సార్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటండి, అంటే దెర్ ఆర్ గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ అండి. అంటే బట్టర్ ఉంది, లేదా బయట ఇది ఈ క్రీమ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, దే ఆర్ ఆల్ నాట్ గుడ్ ఫ్యాట్స్, అవన్నీ బ్యాడ్ ఫ్యాట్స్. మన ఎల్డిఎల్స్ ఇంక్రీజ్ అవుతాయి, మన ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అదే ఘీ అనుకోండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ప్రిపేర్ చేసినప్పుడు అది క్లారిఫైడ్ బట్టర్ అంటారు. ఆ క్లారిఫైడ్ బట్టర్ కనుక మనం తీసుకున్నప్పుడు మనకు హెచ్డిఎల్ లెవెల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, మనకి ఏదైతే బ్రెయిన్ ఉందో 2.5 కిలోస్ బ్రెయిన్ మొత్తం ఫ్యాట్తోనే తయారవుతుంది. నరాల వ్యవస్థ కూడా మొత్తం ఫ్యాట్తోనే తయారవుతుంది. దానికి న్యూట్రిషన్, దానికి ఆహారమే ఫ్యాట్. అలాంటి ఫ్యాట్ తీసుకోకపోతే ఎండిపోతుంది, నరం ఎండిపోతుంది, బ్రెయిన్ ఎండిపోతుంది, బ్రెయిన్ అట్రోఫీ అవుతుంది. ఇవన్నీ అయినప్పుడు ఆటోమేటికలీ నరాలన్నీ చచ్చుబడిపోతాయి, సయాటికా లాంటి కండిషన్స్ వస్తాయి, స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎంఎండి మోటార్ న్యూరాన్ డిసీజ్ లాంటి కండిషన్స్ వస్తాయి, పార్కిన్సన్స్ లాంటి కండిషన్స్ వస్తాయి, ఆల్జీమర్స్, డిమెన్షియా, మన మెమరీ లాస్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాయి. కాలర్ ఉన్నారు సార్, నిజామాబాద్ నుంచి ముత్యన్న గారు. నమస్తే అండి. చెప్పండి మేడం. హలో హలో ముత్యన్న గారు, వినిపిస్తుందా? హలో హలో వినొస్తుందా? డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. నమస్కారం. నమస్కారం సార్. ఇగో నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. ఓకే, ఏమైంది కిడ్నీకి? కిడ్నీ పానం మంచిగా లేకపోతే హాస్పిటల్ పోతే 2.3 ఓకే, క్రియాటినిన్ వెళ్ళింది. సీరం క్రియాటినిన్ 2.3 ఉంది. 2.3 ఉన్నది సార్. ఓకే, అయితే నాకు నడుము నరాలు, కాళ్ళ నరాలు సహకరిస్తలేవు, తంతలు ఎక్కత్తలేవు, అంగత్తలేవు, కత్తన కూర్చుండత్తలేవు, లేవత్తలేవు. ఒక్కసారి చూడాల్సి వస్తుంది సార్. ఎందుకంటే కిడ్నీ ఒక్కటే ప్రాబ్లం తోటి కాలంతా నొప్పి వచ్చేది ఇవన్నీ ఉండవు. నడుములో కూడా మీకు తేడాలు ఉండుంటాయి. అందుకనే మీకు నడుము, తొంటి, కాలంతా పాకే సయాటికా లాగా లక్షణాలన్నీ కనబడుతున్నాయి. ఏదేమైనా ఫస్ట్ మనం కిడ్నీ వ్యాధికి మీరు ఏం మందులు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం మందులు వేయాలా, లేకపోతే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఏమైనా చేయాలా అనేది మనం డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మా నెంబర్ కనబడుతుంది మీకు, 0404971819 అనే నెంబరు. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా వచ్చి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని డైరెక్ట్గా వచ్చి కలవడానికి ప్రయత్నం చేయండి సార్. నాది హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయండి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్, విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. ఆన్లైన్లో కూడా మేము అపాయింట్మెంట్స్ తీసుకుంటామండి. రైట్. చిలకలూరుపేట నుండి మరో కాలర్ ఉన్నారు, రామసుబ్బారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ మా మిస్సెస్ కి ఓకే, నమస్తే మేడం. సార్ చెప్పండి పర్వాలేదు. సార్ నమస్తే అండి. సార్ మా మిస్సెస్ కి L4, L5 ఆపరేషన్ చేయించామండి. ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years అయిందండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ? ఇప్పుడు ఆమెకి లెఫ్ట్ కాలుకి పెయిన్ వస్తుంది సార్ బాగా. ఓకే, ఎప్పటి నుంచి? చేయించిన 1 year దగ్గర నుంచి వస్తుందండి. మరి ఆ చేయించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? మీకేం ఎక్సర్సైజులు చెప్పలేదా వాళ్ళు? ఎక్సర్సైజులు అవన్నీ చెప్పారు, చేస్తున్నాము, అయినా కూడా వస్తుందండి. ఓకే సార్, ఇది ఏమవుతుందంటే, అంటే మూలం నుంచి చెప్తాను మీకు. L4, L5లో కనుక ఆపరేషన్ చేస్తే దాని పైన ఉన్న వెన్నుముక మీద, కిందున్న వెన్నుముక మీద, అంటే L3, L4లో, L5, S1లో ప్రెషర్ అనేది పడుతుంది. ఈ మూడు చోట్ల నుంచి 3 నరాలు వచ్చేసి అదే పెద్ద నరంగా మారినప్పుడు అది సయాటిక్ నర్వ్ ఏర్పడుతుంది. మీకు ఏదైతే ప్రాబ్లం ఉండిందో ఓన్లీ మధ్యలో ఉన్న దాంట్లో మాత్రమే కట్ చేయించుకున్నారు, అంటే ఆపరేషన్ చేయించుకున్నారు. పైన ప్రెషర్ పడుతుంది, కింద ప్రెషర్ పడుతుంది, దాంతో కాలంతా పాకే సయాటికా మళ్ళీ తిరగబెడుతుంది. ఇది యూజువల్గా సర్జరీ యొక్క ఫస్ట్ కాంప్లికేషన్.
పైన స్పాండిలైటిస్ కింద స్పాండిలైటిస్ ఏర్పడడం, సర్జరీ తర్వాత పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ అంటాం. ఆ కాంప్లికేషన్ ఏర్పడ్డప్పుడు సేమ్ ఇంతకుముందు ఉన్న నొప్పే మళ్ళీ తిరగబెట్టినట్టుగా అవుతుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 040491718919 అనే నెంబర్. అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఎందుకంటే సర్జరీ తర్వాత కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, ఫుడ్ డ్రాప్ తోటి వచ్చాడు. అంటే కాలు కరెక్ట్గా ఈ వేళ్ళని కదిలించలేరు, కాలు ఇట్లా పట్టి నడిచేటువంటి తత్వం ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి కూడా అసలు ఇతర వైద్య విధానాలలో ఇంకా మీకు నడక రాదు అని చెప్పిన పరిస్థితులలో కూడా 4 నెలలు 6 నెలల్లో చాలా మట్టుకు రీగెయిన్ అయ్యారు, నార్మల్ నడక నడుస్తూ ఉన్నారు. ఇంతకుముందు కష్టంగా నడిచేవారు అనే కాన్సెప్ట్ కూడా లేకుండా చాలా ఈజీ నడక కూడా వస్తుంది. అంటే కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయుర్వేదానికి రీచ్ అయితే డెఫినెట్గా సొల్యూషన్స్ చూపించవచ్చండి. సార్ ఇందాక కాలర్ చెప్పినట్టుగా L4 L5 సమస్యలు అన్నారు. ఏంటి సార్ L4 L5 సమస్యలు ఎందుకు వస్తాయి అండ్ దీనికి సర్జరీయే ఉంటుందా? ఇంకా ఒకటండి, అంటే L4 L5 అనేది ఈజీగా అర్థం కావడానికి మనము పెట్టుకున్న పేరు. నార్మల్గా ఏంటంటే మనకు స్పైన్లో 2 వీక్ పాయింట్లు ఉంటాయి. ఒకటి మెడలో ఉంటుంది, C5 C6 అనే సర్వైకల్ వర్టిబ్రేస్ 5th and 6th దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. లంబార్ వర్టిబ్రే 4th and 5th దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. అక్కడ లంబార్ వర్టిబ్రే దగ్గర అన్నప్పుడు ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఎక్కడైతే వంపు తిరుగుతుందో అక్కడ ఆ పాయింట్ ఉంటుందన్నమాట. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బరువులు ఎత్తినప్పుడు కరెక్ట్గా ఆ పాయింట్ మీదనే ప్రెషర్ పడుతుంది. ఎక్కువసేపు నిలబడ్డప్పుడు L4 L5 మీదనే ప్రెషర్ పడుతుంది. ఎక్కువసేపు గంటల తరబడి కూర్చున్నప్పుడు అక్కడే ప్రెషర్ పడుతుంది. ఎక్కువగా ప్రయాణం చేసినప్పుడు అక్కడే ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి మెయిన్ నరము, ముఖ్యమైన నరము, లాంగెస్ట్ నర్వ్ సయాటిక్ నర్వ్ అంటారు. ఆ సయాటిక్ నర్వ్ కంప్రెస్ అయినప్పుడు ఆ నర్వ్ ఇరిటేట్ అయినప్పుడు కాలంతా పాకే సయాటికాకి దారితీస్తుంది. సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు వస్తాయి. ఫీమేల్స్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మెన్స్ట్రువల్ సైకిల్ డిజార్డర్స్ వస్తాయి. డిస్పరోనియా అని ఉంటుంది, అంటే పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అని అంటారు. అంటే కలిసినప్పుడు నొప్పి రావడం, తీవ్రతరం అవ్వడం, ఇవన్నీ కూడా లక్షణాలన్నీ L4 L5 దగ్గర నుంచి వచ్చిన నరం నొక్కున్నప్పుడే అవుతాయి. ఇంకా డిస్క్ సమస్యలు కూడా, డిస్క్ ఏర్పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి నరం మళ్ళీ అదే నరం నొక్కుంటుంది. కాబట్టి డిస్క్ సమస్యల వల్ల కూడా ఆ L4 L5 దగ్గరనే ఎక్కువ డిస్క్ ప్రాబ్లం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కర్ణాటక నుండి కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నేను టైలరింగ్ పని చేస్తాను సార్. ఓకే. నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్, నడుము నొప్పి. ఓకే. ఇక్కడ మెడ దగ్గర, భుజం దగ్గర కొంచెం లైట్ గా అక్కడ నొప్పి ఉంది. మెడ ఇక్కడ దీని నుంచి దీని వరకు వస్తుంది సార్. నడుము దగ్గర మాత్రం నొప్పి ఉండే. ఓకే. మళ్ళీ ఇక్కడ మెడ దగ్గర కొంచెం లైట్ గా నొప్పిస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారు సార్? లేదు, హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు సార్. ఎక్స్రేలు కానీ తీస్తే అది మాత్రం తగ్గలేదు. ఆ టాబ్లెట్స్ తీసుకొని అన్నాళ్ళు బాగుంటుంది సార్. ఒకటండి, ఇక్కడ నొప్పి ఉంది అని అంటే మీ శరీరంలో వాతం ఎక్కువగా పెరిగినప్పుడే నొప్పి కలుగుతుందండి. నొప్పి ఉంది అని అంటే అది వ్యాధి, రాబోయే వ్యాధికి సూచనగా కూడా ఉంటుంది. అంటే పూర్వ రూపాలని చెప్తాము. రాబోయే వ్యాధికి ముందుగా కూడా కొన్ని లక్షణాలు కనబడతాయి. కొందరికి ఇక్కడ కండరాలు కదిలినట్టుగా అనిపిస్తూ ఉంటాయి, కొందరికి అప్పుడప్పుడు పిక్కలు పట్టేసినట్టుగా అనిపిస్తాయి, కొందరికి తలనొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మెడలో నొక్కుందనుకోండి, ఇక్కడి నుంచి పైకి 26 లక్షణాలు వస్తాయండి. దాంట్లో గుండె నొప్పి వచ్చినట్టు అనిపించవచ్చు, అసిడిటీ రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, తల తిరగవచ్చు, ఇక్కడ హెడేక్స్ రావచ్చు, మైగ్రేన్ హెడేక్స్ ట్రిగ్గర్ కావచ్చు. ఇక్కడ మైగ్రేన్ అనే పాయింట్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, మైగ్రేన్ ప్రాబ్లమ్ చాలా సివియర్గా ఉంది అని. ఫీమేల్ పేషెంట్ ఒక లేడీ వచ్చింది. ఆ లేడీకి మైగ్రేన్ కోసం ట్రీట్మెంట్ వస్తే నాకు డౌట్ వచ్చేసి ఎక్స్రే చేయించాను. అండ్ చేయిస్తే సివియర్ ఫామ్ ఆఫ్ స్పాండిలైటిస్ ఉంది. తర్వాత అడిగాను, అమ్మ మీకు మెడలో కూడా నొప్పి ఉంది కదా అంటే, నా దగ్గర ఒక పెద్ద డాగ్ ఉందండి, అది సడన్గా ఈడ్ చేసుకుంటూ తీసుకుపోయింది, వెనకాల పట్టేసింది సార్, ఆ రోజు నుంచి నొప్పి అట్లనే ఉంది అని. అంటే కారణం ఒక దగ్గర ఉంటుంది, దాని లక్షణం ఇంకొక దగ్గర కనబడుతుంది. గుండె నొప్పి కూడా అలాంటిదే. ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు మనం గుండె నొప్పి అని అనుకొని కార్డియాలజిస్టుల చుట్టూ వెళ్ళిపోతూ ఉంటాం. అసిడిటీ వచ్చినా చెస్ట్లో పెయిన్ వస్తుంది, నాసియా ఫీలింగ్ వచ్చినా చెస్ట్లో పెయిన్ వస్తుంది, C5 C6లో కంప్రెషన్ ఉన్నా ఇక్కడ పెయిన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా కారణాన్ని ఫస్ట్ కనుక్కోగలిగితే
విధానాన్ని కరెక్ట్గా తెలుసుకోగలిగితే, దాని మూల కారణం కరెక్ట్గా తెలుసుకోగలిగితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుందండి. మీరు టైలర్ అన్నారు, ఆల్రెడీ కూర్చునే పని ఎక్కువ ఉంటుంది, నిలబడే పని ఎక్కువ ఉంటుంది, మెడ మీద నడుము మీద ప్రెషర్ ఆల్రెడీ పడుతూ ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, మీ మూల కారణాన్ని వెతికి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే, వాతహర చికిత్సలు ఇస్తే ఆటోమేటికలీ తగ్గిపోతుందండి. సార్, ఈ స్పాండిలైటిస్ అంటే ఏంటి సార్? అలాగే ఇది వెన్ను నొప్పి రావడానికి ఏ విధంగా రీజన్ అవుతుంది సార్? ఒకటండి, ఈ స్పాండిలైటిస్ అని అన్నదానికి స్పాండైలో అంటే స్పైన్ అని అర్థం, ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అని అర్థం. సో స్పాండిలైటిస్ అని అన్నప్పుడు స్పేస్ని బట్టి, ఎక్కడైతే మెడలో వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము, నడుములో వస్తే లంబార్ స్పాండిలైటిస్ అంటాము. సార్, కాలర్ ఉన్నారు సార్, తాండూరు నుండి రఫీ గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. కొద్దిగా మాకు N4-N5 దగ్గర ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఆపరేషన్ తర్వాత? ఆపరేషన్ అయిపోయినాక ఒక 1 year తర్వాత బాగానే ఉంది సార్. ఓకే. 7 months దాకా బాగుంది. ఓకే. 1 year తర్వాత ఏమైందంటే అది కొద్దిగా అక్కడ స్టేషన్ దగ్గర కొద్దిగా నొప్పి రావడము. ఓకే. ఎక్కువసేపు మళ్ళీ ఆ విధంగానే ఫస్ట్లో ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే తీవ్ర రూపం దాల్చుతుంది. దానికి ఏం సార్, ఏం ప్రాబ్లం, ఏమన్నా సర్జరీ ఏమన్నా లోపం ఉందా, లేకుంటే మేము చేసుకునే ఎక్సర్సైజ్లో కావచ్చు, ఏమన్నా దాంట్లో ఏమన్నా? ఇక్కడ ఒక 2-3 పాయింట్స్ చెప్తానండి. నెంబర్ 1, సర్జరీ చేయించుకోవడమే రిస్కీ ప్రాసెస్, సర్జరీ దాకా వెళ్ళకూడదు. నెంబర్ 2, సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ బోలెడన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఆయుర్వేద ట్రీట్మెంట్, దాంట్లో ముఖ్యమైనది మేరు చికిత్స, మర్మ చికిత్స, అది వర్ధన్ ఆయుర్వేదాలో ఉంది, మా దగ్గర ఉంది. 3వది, స్పైనల్ సర్జరీ చేయించుకున్నాక కాంప్లికేషన్స్ కూడా అలానే వస్తాయి. మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం. అంటే మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఉన్న నొప్పి కన్నా తర్వాత తీవ్రతరం అవుతుంది, అంటే 5x 10x నొప్పి పెరిగిపోతూ ఉంటుంది. నెంబర్ 4, సర్జరీ అనేది కాంప్లికేషన్స్తో కూడుకున్న పని. దాంట్లో ఫుడ్ డ్రాపే రావచ్చు, అంగస్తంభన సమస్యలు, పూర్తిగా ఎరెక్టైల్ డిస్ఫంక్షనే రావచ్చు, లేదా మిగతా పారాలసిసే రావచ్చు. ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి మీకు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు అవన్నీ చేయించుకున్నాక అప్పుడు కూడా తగ్గకపోతే, లేదా యూరిన్ మీద కంట్రోల్ లేకుండా, మోషన్ మీద కంట్రోల్ లేకుండా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్జరీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఆయుర్వేదాల్లో సొల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మనం ఎంతవరకు చేయగలుగుతాము, ఎంతకాలమైంది సర్జరీ చేయించుకొని, మీ శరీర ధర్మం ఏంటి, వ్యాధి తీవ్రత ఏంటి అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వేయాల్సి ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 0404917819 అనే నెంబరు. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. స్పాండిలైటిస్లో రకాలు ఉంటాయంటే, అంటే సర్వైకల్లో వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ అని, లోవర్ బ్యాక్లో వస్తే లంబార్ స్పాండిలైటిస్ అని ఉంటుంది. ఇవే కాకుండా తీవ్రతరం దాలిస్తే ఇది కాస్త యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. అంటే మన వెదురు బొంగు, చెరుకుగడ ఎట్లయితే కనుపులు కలిసిపోయి ఉంటాయో, ఈ వెన్నుపూస మొత్తం ఒకదానికొకటి కలిసిపోతూ ఉంటాయి. దాంట్లో ఏమవుతుందంటే మనం ఇప్పుడు నెక్ తిప్పాలనుకోండి, ఇలా తిప్పగలుగుతాం. ఆ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్లో మొత్తం పూర్తిగా మనిషి వెనుకకు తిరగాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేస్తున్నాడు, రివర్స్ తీసుకోవాలి, కంపల్సరీ మొత్తంగా వెనుకకు తిరిగి తిప్పాల్సి వస్తుంది. సో అలాంటి కండిషన్ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. ఇంకా ఏమవుతుంది, బొమికల మీద బొమికలు పెరిగిపోయినప్పుడు DISH అని ఒక వ్యాధి ఏర్పడుతుంది. అదేంటంటే అది కూడా వెన్నుముకలు, బొమికల మీద బొమికలు పెరిగిపోయి పూర్తిగా ఫ్యూజ్ అయిపోతాయి. సో దీన్ని DISH అనే వ్యాధి అంటాం. సో ఇలా ఇంకా కాంప్లికేటరీ స్టేట్లోకి వెళ్ళిపోతున్న కొద్దీ మధ్యలో ఉన్న నరం నొక్కుంటుంది, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, వంగిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న మళ్ళీ ఒక మా టెస్టిమోనియల్ చెప్పాలి మా పేషెంట్ గురించి. 27-year-old పేషెంట్ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్తో మా దగ్గరకు వచ్చాడు. మెడని తిప్పమంటే ఇంతవరకు మాత్రమే తిప్పగలిగాడు. అలాంటి కండిషన్స్లో మేము 45 days ట్రీట్మెంట్ చేశాము. 3 months తర్వాత ఇప్పుడు హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకుంటున్నాడు. ఆయనకి ఆల్మోస్ట్ 50 to 60% రిలీఫ్ వచ్చింది. చిన్న బాబు ఉన్నాడు, వాడిని కూడా ఎత్తుకోలేని పరిస్థితి నుంచి వాడిని ఎత్తుకొని వాడితో పాటుగా ఆడే పరిస్థితి దాకా కూడా వెళ్ళాడు. కాబట్టి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అని మీరు గూగుల్లో చేస్తే దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ దిస్ అంటారు. మోటార్ న్యూరాన్ డిసీజ్ అన్నప్పుడు కూడా దెర్ ఇస్ నో క్యూర్ అంటారు. ఒకసారి ఆయుర్వేదాన్ని ట్రై చేస్తే
డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయి. బెంబేలెత్తిపోకండి, భయపడకండి. ఆల్టర్నేట్ సిస్టమ్స్లో ఏమున్నాయనేది చూడడానికి ట్రై చేయండి. మీరు రావాలనుకుంటే ఒకసారి కన్సల్టేషన్కి రండి, బెస్ట్ ఒపీనియన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాలర్ ఉన్నారు సార్, కామారెడ్డి నుండి మార్కండేయులు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి. నేను ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చాను సార్, చూపించుకున్నాను. ఓకే. అయితే ఇప్పుడు పొత్తి కడుపు నొప్పి వస్తుంది సార్ బాగా. దేనికోసం చూపించుకున్నారు ఇంతకుముందు? ఈ బ్యాక్ పెయిన్ గురించి చూపించుకున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం? ఈ పొత్తి కడుపు అంతా నొప్పి వస్తుంది సార్. బ్యాక్ పెయిన్ తగ్గిపోయిందా? బ్యాక్ పెయిన్ కూడా మెడల్ నొప్పులు ఉన్నాయి కొంచెం. ఓకే. పొత్తి కడుపు బాగా నొప్పి ఉంది సార్ ఆ నుంచి దాకా. ఏం పని చేస్తుంటారు మీరు? నేను బిల్డర్ సార్, బిల్డింగ్ కట్టి అమ్ముతుంటాం. ఓకే, అంటే టైంకి తింటారా లేకపోతే ఎలా? తింటాను సార్, టైంకి తింటాను. పొత్తి కడుపులో తిరుగుతాను. మోషన్స్ కూడా ఏమన్నా అవుతాయా అండి? మోషన్స్ వారం నుంచి అవుతున్నాయి సార్, నైట్ లో అవుతుంది, మధ్య సగం రాత్రిలో. ఎన్నిసార్లు అవుతాయి? 2-3 సార్లు అవుతుంది సార్. పొత్తి కడుపు నొప్పి అంటే చాలా కారణాలు ఉన్నాయండి. దాంట్లో మీకు అసిడిటీ వల్ల రావచ్చు, లేదా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో ఏమన్నా పేగులలో ఏమన్నా తేడా ఉంటే రావచ్చు, లేదా అల్సర్ లాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే రావచ్చు. ఇంకా సివియర్ ఫామ్లో ఐబిఎస్ అంటాము, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటాము, ఐబిడి అంటాము, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ అంటాము, క్రాన్స్ డిసీజు, అల్సరేటివ్ కోలైటిస్, ఇవన్నీ కూడా ఉంటాయి. లేదు ఆయుర్వేదంలో దీన్ని సింపుల్గా గ్రహణి అంటాము. సో అలాంటి కండిషన్స్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పటికీ 1,00,000 మందికి పైగా మేము ఐబిఎస్, ఐబిడితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. కాకపోతే మీరు మారాల్సి ఉంటుంది. 80% పేషెంట్ చేతిలో ఉంటే 20% మాత్రమే డాక్టర్స్ చేతిలో ఉంటుంది. ఏం మారాలి అనేది మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, లేదు మీకు ఆల్రెడీ మా అడ్రసెస్ తెలుసు కాబట్టి ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్ ఉంది, విజయవాడ, కర్నూలు కూడా ఉంది. ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటామండి. ఎస్ సార్, ఈ స్పైన్ ప్రాబ్లంకి ఆయుర్వేదంలో చికిత్స ఎలా చేస్తారు సార్? ప్రాసెస్ ఎలా ఉంటుంది? 2 ట్రీట్మెంట్లు అండి. ఒకటి ఎక్స్టర్నల్ థెరపీస్ అంటాం, బాహ్య చికిత్సలు అంటాము. దీంట్లో మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్సలను చేస్తాం. రెండవది ఇంటర్నల్ థెరపీస్ అంటే లోపలికి తీసుకునే మందులు. దీంతో పాటుగా మేము ఒకటి డీల్స్ ఫ్రేమ్వర్క్ అని పాటిస్తూ ఉంటాం. డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. ఇవన్నీ కనుక కరెక్ట్గా పాటిస్తే డెఫినెట్గా స్పైన్ మీకు ఏ రోజుకి ఆ రోజు థ్యాంక్ యూ చెప్తుందండి. ఎందుకంటే స్పైన్ని మూలం నుంచి మనం దాన్ని నార్మల్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్.